Vekamani Gopal garu. And requesting Maitri Movie Makers Distribution. Okay. So thank you so much for this, Shashi garu. Thank you. Please welcome. A wonderful director, Ajay garu. Please welcome. Bhavani Shankar garu ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో కూడా కనిపిస్తూ ఉన్నారు. వెరీ హ్యాపీ టు సీ యూ ఇన్ దిస్ లుక్. మంగళవారం 2 కోసం కూడా మనం వెయిట్ చేస్తున్నాం సార్. హార్డీ వెల్కమ్ టు ఆర్జీ సార్ ఆన్ టు ద స్టేజ్. సార్ మధ్య మీరు అందరికి మోడర్న్ బాబా అయిపోయారు సార్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ యువర్ సైకలాజికల్ డిస్కషన్స్ అన్నారు. సో వెరీ వెరీ థ్యాంక్స్ టు యూ ఫర్ కమింగ్. ఒక్కసారి అందరు క్లోజ్ గా ఉంటే మన టీమ్ ఫోటో తీసుకుంటాం. సురేష్ వర్మ గారు ఒక్కసారి మీరు కూడా ఫోటో ఆప్ లో జాయిన్ అవ్వరా? క్రియేటివ్ హెడ్ సురేష్ వర్మ గారు టు ప్లీజ్ జాయిన్ టు White Rats Digital. And of course today's event is organized by Shreyas Meena. Yeah, big ticket కూడా ఉంది. Can we have the big ticket please? Yes, August 23rd grand release. ఓకేనా? అయిపోయిందా? థ్యాంక్ యూ సో మచ్. సో ముందుగా అలాగే అజయ్ భూపతి గారికి, బెక్కం గారికి, మన మైత్రి శేషన్నకి, ప్రియా భవానీ శంకర్, అలాగే మా డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు గారికి వెల్కమ్ అండి. థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. ముందుగా ఈ డెమాంటీ కాలనీ 2 గురించి చెప్పాలంటేనండి, డెమాంటీ కాలనీ 1 నేను చాలా సార్లు టీవీలో చూస్తూ ఉండేవాడిని. చాలా ఇంట్రెస్ట్ గా ఉండేది. సరే ఇది సడన్ గా అనౌన్స్ చేశారు డెమాంటీ కాలనీ 2 అని. నేను లాస్ట్ ఇయర్ నుంచి ట్రావెల్ అవుతాను అజయ్ జ్ఞానముత్తు గారితో. కాకపోతే అతను VFXs ఇవన్నీ అలా లేట్ అవుతా వచ్చింది. అయినా కూడా ఈ రోజు నేను సినిమా చూసిన తర్వాత ఆ అవుట్పుట్ ఇంత లేట్ అయినా కూడా అంత ఎక్సలెంట్ గా అనిపించిందండి. అసలు సినిమా చూసినంతసేపు కూడా మనం సీట్ ఎడ్జ్ లో, అంటే ఇది హారర్ అని కాదు కానీ థ్రిల్లర్, బేసిక్ గా థ్రిల్లర్. ఇది డెఫినెట్ గా తమిళ్లో 15th రిలీజ్ అయింది, తెలుగులో కూడా అంతే. తమిళ కన్నా నేను పెద్ద హిట్ అవుతానని నమ్ముతున్నా డెఫినెట్ గా. అంతే సార్. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. బెక్కమేడి గోపాల్ గారు మాట్లాడతారు ఇప్పుడు. శశి గారికి అందరికి. డిమాండ్ కాలనీ 2 సురేష్ రెడ్డి గారు నాకు చాలా సంవత్సరం నుంచి మిత్రులు. డిస్ట్రిబ్యూషన్ లో నేను లాస్ట్ సినిమా కూడా నేను చేసిన సినిమా కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. అప్పటి నుంచి రకరకాలుగా షేర్ చేసుకుంటుంటాం మంచి మంచి కథల గురించి. అప్పుడు ఈ డిమాండ్ కాలనీ 2 అనే సినిమా కొనబోతున్నానగానే ఎమ్మడే చెప్పాను నేను, చాలా బాగుంటది సినిమా. డైరెక్టర్ అజయ్ చాలా చాలా బాగా తీశారు. ఫస్ట్ పార్ట్ కూడా చాలా బాగా తీశారు. డెఫినెట్లీ టైం పెట్టి తీస్తున్నారు సినిమాని. మంచి టీం వర్క్ తో ఆ సినిమా డెఫినెట్ సక్సెస్ అవుతుంది, తీసుకోవచ్చు అన్న. అలాగే ఫస్ట్ తమిళ్లో రిలీజ్ అయింది, తెలుగులో కాంపిటీషన్ ఉండడం వల్ల 1 వీక్ తర్వాత రిలీజ్ అయింది. తమిళ్లో రిలీజ్ అవ్వగానే సినిమాకి చాలా సూపర్ టాక్ వచ్చింది, చాలా పాజిటివ్ గా సూపర్ హిట్ కలెక్షన్ తో వెళ్తుంది. కంగ్రాచులేషన్స్ టీం అందరికి. అజయ్ గారు కంగ్రాచులేషన్స్. అండ్ ఆల్సో ప్రియా భవానీ తన కెరియర్ లో తన ఆల్బమ్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అవుతుంది. కంగ్రాచులేషన్స్ టీం అందరికి. కంగ్రాచులేషన్స్ చెప్పాలి, ఎందుకంటే సూపర్ హిట్ అయిపోయే సినిమా ఇది. రాత్రే విమల్ థియేటర్ లో కొత్తగా మైత్రి వాళ్ళు చాలా సూపర్ గా తయారు చేసేసారు థియేటర్. సిటీలో ఇంకా నెంబర్ 1 థియేటర్ అనొచ్చు అది. అంటే సింగిల్ స్క్రీన్ మల్టీప్లెక్స్ లా ఉంది. చాలా ప్యాషన్ గా, కమర్షియల్ గా కాదు, చాలా ప్యాషన్ గా తయారు చేసిన థియేటర్ లా ఉంది. చాలా సౌండ్ సిస్టమ్ కానీ, మెయింటెనెన్స్ కానీ, మొత్తం అట్మాస్ఫియర్, ఆడియన్స్ చాలా కంఫర్టబుల్ గా ఆ థియేటర్కి వెళ్ళాలని, దూరం వెళ్ళి చూడాలనే విధంగా థియేటర్ తయారు చేశారు. బాగుందండి చాలా. ఆల్ ద బెస్ట్. అలాగే సురేష్ రెడ్డి ఈ సినిమాని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మీడియా అంతా, మనంతా ఇండస్ట్రీ వాళ్ళంతా సపోర్ట్ చేయాలి. తనకి కెరియర్ లో ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవ్వాలి. ఎన్నో తీస్తే ఎన్నో మంచి మంచి సినిమాలు తెలుగు ఆడియన్స్ కి అందిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఎన్నికి వచ్చినందుకు. థ్యాంక్ యూ.
ఇంకా సినిమా గురించి ఆడియన్స్ గా ఏం చెప్పరా సార్ మాకు? మేము ఎందుకు చూడాలి? సినిమా అంటే ఆల్రెడీ కంగ్రాచులేషన్ చెప్పాను. ఎందుకంటే ఆల్రెడీ హిట్ అయిన సినిమా, అది హిట్ అయింది కాబట్టి జస్ట్ పాస్ చేస్తున్నాం ఆడియన్స్ కి. దీనికి ఆల్ ద బెస్ట్ చెప్పక్కర్లేదు. కంగ్రాచులేషన్స్ అందరికి. థియేటర్ లో అంటే సినిమా గుడ్, వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ అంటే మేము కథలు, నేనంతా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్, యూత్ సినిమాలు చేస్తుంటాం. కథ ఇలా ఉండాలి, ఫార్ములా అని ఓ కథలు వేసుకుంటూ మినిమం గ్యారంటీ ఉండాలని చేస్తాం. కానీ ఏ మాత్రం లెక్కలు లేకుండా, కొలుతలు లేకుండా తీశాడు. నేను జస్ట్ ఆడియన్ గా ఎంజాయ్ చేశా. లాజిక్ ఏముండదు, జస్ట్ బిగ్ స్క్రీన్ మీద ఆడియన్స్ ని థ్రిల్ చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ స్టోరీని, సస్పెన్స్ ని ఎండ్ వరకు, అండ్ ఆల్సో పార్ట్ 3 కూడా దాన్ని ఎక్స్టెన్షన్ చేశాడు. పార్ట్ 3 కూడా చాలా బాగా ఉండబోతుంది. పార్ట్ 3కి ఆల్ ది బెస్ట్. దీనికి కంగ్రాచులేషన్స్. పార్ట్ 3కి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఆర్జీవి గారికి, అజయ్ గారికి, మా జ్ఞానముత్తు గారికి, నెక్స్ట్ ప్రియా భవానీ శంకర్ గారికి, నెక్స్ట్ మన వేణుగోపాల్ గారికి, నెక్స్ట్ మాకి అవకాశం ఇచ్చినటువంటి సురేష్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి అందరికీ ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా ఆల్రెడీ అందరు చెప్పినట్టుగా August 15th రిలీజ్ అయింది తమిళనాడులో. సో అక్కడ ఎంత పెద్ద విజయం పొందిందనేది తెలుసు. బట్ ఇక్కడ రేపు August 23 రిలీజ్ అవుతుంది. నేను కూడా నిన్న మా విమల్ థియేటర్లో చూసాము. బట్ ప్రతి ఒక్కరూ సహజంగా ఎవరన్నా ఫోన్ వచ్చినా గ్యాప్లో ఫోన్ చూసుకోవటం అలా ఉంటాయి ఈ మధ్య కాలంలో, వాట్సాప్ మెసేజ్ వచ్చో. బట్ ఈ సినిమా ఆద్యాంతం ఫోన్ కూడా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఏం జరగద్ది అన్నట్టు చూసాము. ఖచ్చితంగా ఆడియన్స్ అందరి ఎక్స్పెక్టేషన్స్కి 100% మించే ఉంటుంది ఈ సినిమా. స్పెషల్ ఎఫెక్ట్స్ కానీ, డిఓపి హరీష్ కన్నన్ గారు అసలు అల్టిమేట్ డిఓపి. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ అయితే అసలు ఇంకా మనిషిని అట్లానే కట్టిపడేసింది. ఖచ్చితంగా మాకు మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLPలో మాకు మంచి హిట్ చేకూరుతుందని, మంచి రెవెన్యూ చేస్తుందని, మీ అందరు ఆదరిస్తారని ఆశిస్తూ ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. And Andariki Namaskaram. Hi everybody. First of all, thanks for having us here, and our heartfelt thanks to our media friends who have accepted our invitation today here and has graced the occasion. And Ram Gopal Verma sir, thanks for making this evening more special for us. And everybody, sir, you said I don't have to say best wishes, I just have to congratulate. I believe we still need your best wishes to get the same kind of response in Telugu from the Telugu audience as well. So as everyone said, the film released on August 15th in Tamil, and we have received so much of love from the audience. And with the same expectation, we are releasing it in Telugu. Yesterday we did a special premiere, and we were so moved by the response we got from the audience. So yes, Demonte Colony 2 in Telugu will be yours from 23rd of August here. So yes, looking forward to hear from you all and expecting the same kind of love that we received back home. Thank you so much, and thanks again for having us here. And your name, I didn't get, sorry. Manjusha. Manjusha, you're doing a great job, and thanks for hosting us here Thank today. you. Thank you. We are looking forward to see you in this film particularly. Thank you so much, Priya Bhavani Shankar garu. And now let's hear from the director of this film, Ajay R. Gnanamuthu garu మాట్లాడతారు ఇప్పుడు. Good evening to all the press fraternity. Thank you for coming here. My heartfelt thanks to Ram Gopal Verma sir, because you've taken your time to come and wish us. It really means a lot to us. And thank you, Ajay Bhupathi brother. Thank you so much for being here. Firstly, I'd like to say we completed the film in 2022. Yeah, 2022. I'm actually the producer and the director of the film. So I didn't actually start the business talks at all. We just completed the film. I want to finish the post-production and then start business. But even before that, the first person who approached and wanted to buy the Telugu rights was Suresh Reddy sir. The first business for Demonte Colony 2 was a Telugu business. So he was so confident even before seeing anything, like not even a single shot he saw. But I'm so happy that he had that trust and faith in the film. And I really wish this film does well in Telugu as it
did in Tamil. And thank you to Shashi sir, thank you to Venugopal sir, and thank you all. Thank you so much. We need all your wishes. Thank you. ఆర్జీవి ఇటువంటి వాళ్ళకి చావు ఉండదు. ఎందుకంటే చచ్చిపోతారు, ఏదోలా చేస్తారు. కానీ వాళ్ళకైతే కొన్ని, అంటే ఇప్పుడు మనం హిస్టరీ క్యారెక్టర్ని చాలా వాటిని ఎలా అయితే మాట్లాడుకుంటున్నాము ఇప్పటికీ, అలాగా వాళ్ళ క్యారెక్టర్ని, వాళ్ళ ఫిలాసఫీని కొన్ని వందల సంవత్సరాలైనా మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇంకెక్కువ అవుతుంది అప్పటికి. సో అంటే ఆయన గురించి చెప్పే అవకాశం ఇప్పుడు రాలే కాబట్టి చెప్పా. మేమేమి ఇప్పుడు చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. నేను అనేది సార్, అదే చెప్తున్నాను సార్, మీరు ఉన్నా పోయినా మీది మేము మాట్లాడుకుంటూనే ఉంటాం సార్. అని అంటే అంటే నాకు అవకాశం ఎప్పుడు సార్, సార్ నాకు రాలేదు సార్ ఇది అవకాశం, అందుకే నేను చెప్తున్నా. సో ఆయన దగ్గర వర్క్ చేయడం అనేది నా అదృష్టం. నాకు నిజంగా RX100 అనే అవకాశం వచ్చిందంటే అందులో మేజర్ పార్ట్ నేను ఆర్జీవి అసిస్టెంట్ అని. ఓకే, నేను ఎలా చేస్తాననేది తెలియదు. వాళ్ళకి ఆర్జీవి అసిస్టెంట్ అని వచ్చింది నేనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా మంది. మీకు అందరికీ తెలిసి ఇండస్ట్రీలో ఎవరున్నారు ఆర్జీవి అసిస్టెంట్లు ఇక్కడ కానీ బాలీవుడ్ కానీ, అందులో నేను ఒకరిని. థ్యాంక్ యూ సార్. అలాగే డిమాండ్ కాలనీ విషయానికి వస్తే, నేను ఇంకా అప్పుడే ట్రయల్స్ లో ఉన్న టైంలో డిమాండ్ కాలనీ 1 రిలీజ్ అయింది. ల్యాప్టాప్ లో పెట్టుకుని ఎన్నిసార్లు చూసిన మూవీ లెక్కే లేదు. ఎందుకంటే భయం అనే థ్రిల్ పొందడానికి రూమ్ లో ఒక్కనే ఉండేవాడిని, నేను ఒక్కనే. ఆ సినిమా చాలా సార్లు చూసా. ఒక హాఫ్ ఆఫ్ ద మూవీ ఒక రూమ్ లోనే జరుగుతుంది, నాకు బాగా గుర్తుంది. నాకు ఈ మధ్యన వచ్చి సురేష్ గారు ఇలా డిమాండ్ కాలనీ 2 తీసుకుంటున్నాను అని చెప్పిన వెంటనే తీసుకోమని చెప్పా. ఎందుకంటే నాకు 1 నేను పెద్ద ఫ్యాన్, నిన్న కూడా అదే చెప్పాను నేను. వెంటనే తీసుకోండి, ఎవరంటే సేమ్ డైరెక్టర్ అయినప్పుడు ఆబ్వియస్లీ అదిరిపోతుంది, తీసుకోండి అని చెప్పా. తీసుకున్నారు. అలాగే నేను ఆ మూవీ కూడా చూసా. నిజంగా అంటే డైరెక్టర్ తాలూకు ఇమాజినేషన్ అనేది ఎలా పని చేయాలంటే, ఇమాజిన్ చేయగల డైరెక్టర్లు మాత్రమే విజువల్ గా వండర్స్ సృష్టించగలరని నేను పక్కా నమ్ముతాను. అందులో ఈయన సెకండ్ హాఫ్ అయితే అసలు సౌండింగ్, అందులో థియేటర్ మేము చూసిన విమల్ న్యూ ఓపెన్ చేశారని చెప్తున్నారు మైత్రి సంస్థ, వాళ్ళ సౌండ్ ద్వారా సినిమా చూస్తే అసలు నెక్స్ట్ లెవెల్. మీరందరూ థ్రిల్ అవుతారు అనుకుంటున్నాను. ఆడియన్స్ అందరూ ఖచ్చితంగా వెళ్ళండి. డిమాండ్ కాలనీ ఎంత పెద్ద హిట్ అయితే అయ్యిందో, ఈ 2 అంతకన్నా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ప్రియా భవానీ శంకర్ యాక్టింగ్ ఎరగదీశారు. అండ్ డైరెక్టర్ అజయ్ ముత్తు ఆయన పేరు, ఆయన కూడా చాలా బాగా చేశారు. మిగతా ఆర్టిస్టులు అందరూ చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ మ్యూజిక్ అయితే అదిరిపోయింది. వీటన్నిటిని చూడడానికి కోసమైనా మీరు ఒకసారి థియేటర్కి వెళ్ళి చూడాలి డిమాండ్ కాలనీ 2. అలాగే అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. సురేష్ గారికి, ఈ మూవీలో ఇన్వాల్వ్ అయి ఉన్న అందరికి ఆల్ ద వెరీ 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 బెస్ట్. మిమ్మల్ని ఇదే ఫస్ట్ టైం క్షమించేసాం, మళ్ళీ క్షమించాం మేము, లాస్ట్ లో చెప్తా. అయ్యో, ఇంత సస్పెన్స్ నాకెందుకు సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఒక అజయ్ గారు తీసిన సినిమాకి ఇంకో అజయ్ గారు ఫ్యాన్